హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత విలేజ్ స్టైలర్. ఈరోజు వచ్చేసి మేమైతే మా విలేజ్లోకి అయితే వచ్చినాం. మా విలేజ్లోనైతే పత్తి చెట్లు అయితే పెంచుతున్నాం. అంటే కాటన్ ప్లాంట్స్ అవైతే ఇంకా చిన్నవి, అవి పెద్ద పెరిగినాకనైతే పట్టులను అయితే చూపిస్తాం. ఎలా అవుతుంది కాటన్ ఎలా వస్తుంది. ఫస్ట్ అయితే ఇదైతే ఉండండి, చిన్న ప్లాంట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాం. చూడొచ్చు చిన్న ప్లాంట్స్ చాలానే ఉంటాయి. చూడొచ్చు కాటన్ ప్లాంట్స్ చిన్న గడ్డి చెట్లు లాగానే ఉంటాయి, కాకపోతే ఈ కాటన్ దీనిలో అయితే చాలా గడ్డి మొలిచింది. దీని అయితే ఇలా అయితే గడ్డిని అయితే తొలగిస్తాం. చూడొచ్చు చెట్టుకి చిన్న డ్యామేజ్ కాకుండా వేస్తాం. అందుకే ఒక లైక్ చేసుకోండి. ఇది మీ ఇంటికి అన్నంలా వస్తుంది. మేమైతే ఎండలో కష్టపడతాం, అందుకే ఒక లైక్ అయితే చేసుకోండి ప్లీజ్. అలానే మన ఛానల్లోకి వెళ్ళి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అక్కడ మీకు చిన్న కనబడుతున్నాయి కదా, అవి వచ్చేసి ఇడ్లు. అవి అట్లా కొడతారు, వెనకాల ఒక మిషన్ లాగా ఇస్తాడు. కెమెరాలో మంచిగా కనబడట్లేదు కానీ బయట ఎంత మస్తు కనబడుతుంది. నేను ఎండకి చూపిస్తాను అన్ని దగ్గర కెమెరాలు ఎట్లా కనబడుతుంది. నేను బయట అయితే బాగా కనబడుతుంది. చూడొచ్చు అట్లానైతే కొడుతుంది. అది అలా కూడితే ఏమవుతుంది, ఇట్లా అయితే వస్తుంది లైన్స్ లాగా. లైన్స్ లాగా వచ్చి గడ్డ అయితే వెళ్ళిపోతుంది. చెట్లు అయినా ఇవైతే నీళ్ళు రాలేదు. చెట్లు ఎంత బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మా జామ చెట్టు, చిన్న జామ చెట్టు. దీని అయితే పెంచుతున్నాం. మంచిగా వాటర్ అవుతుంది వచ్చేస్తే రోజు సున్నం. అయినా మేము ఇక్కడ ఉన్నాం. మా డాడీ ఉంటే వేస్తాడు, లేదంటే వర్షాలు కొడితే ఇదే ఆ వాటర్తో అయితే పెరుగుతుంది. ఎంత నీట్గా ఇది, నీటి ఫెలో, ఇది ఇంటెలిజెంట్ ఫెలో. చూడండి మా చెట్లు ఎలా ఉన్నాయో.